జామియా మిలియా ఇది కూడా కొత్త ఢిల్లీ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది జాకిర్ హుస్సేన్ స్థాపించినటువంటి ముస్లిం విశ్వవిద్యాలయమే ఈ జామియా మిలియా. ఎవరండి? జాకిర్ హుస్సేన్ స్థాపించినటువంటి ముస్లిం విశ్వవిద్యాలయం జామియా మిలియా. నెక్స్ట్ తీన్ మూర్తి భవనం ఇది కూడా కొత్త ఢిల్లీలో ఉంది. ఇది భారత మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ నివాసమే ఈ తీన్ మూర్తి భవనం. మరి ప్రస్తుతం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా మార్చారు. నెక్స్ట్ బీబీకా మక్బారా ఇది ఔరంగజేబు భార్య ఉంది కదండి, రబియా దురాని ఈ జ్ఞాపకార్థం నిర్మించినటువంటి సమాధే బీబీకా మక్బారా. మరి ఇది పేదవాని తాజ్మహల్గా దీనిని బీబీకా మక్బారాని పేదవాని తాజ్మహల్గా పేర్కొంటారు. నెక్స్ట్ రాజ్ఘాట్ ఇది కొత్త ఢిల్లీలో ఉందండి, న్యూఢిల్లీలో ఉంది. ఇది రాజ్ఘాట్ అంటేనే మనకు తెలుసు మహాత్మా గాంధీ సమాధి. ఇది ఎక్కడ ఉంది అంటే యమునా నది ఒడ్డున, కొత్త ఢిల్లీలో యమునా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ అక్బర్ సమాధి ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది ఆగ్రాకు దగ్గరలో ఈ సమాధి ఉంది. న్యూఢిల్లీలోనే ఉంది కానీ ఆగ్రాకు దగ్గరగా ఈ సమాధి ఉంది. నెక్స్ట్ అమర్నాథ్ గుహ ఇది అతిపెద్ద గుహ, అమర్నాథ్ గుహ ఇది కాశ్మీర్లో ఉంది. ఇది హిందువుల యొక్క పుణ్యక్షేత్రం అమర్నాథ్ గుహ. ఇక్కడ మంచుతో శివలింగం అనేది ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ అంబర్ భవంతి ఇది జైపూర్లో ఉంది. ఇది ఈ అంబర్ భవంతి అనేది రాజపుత్రుల కట్టడం. తర్వాత బిర్లా ప్లానెటోరియం ఇది కలకత్తాలో ఉంది. దీనినే నక్షత్రశాల అంటారండి. అదేవిధంగా సోలార్ అబ్జర్వేటరీ అని కూడా అంటారు. మరి ఈ వీడియోలో చివరిగా బ్లాక్ పగోడా అంటే ఇది బ్లాక్ పగోడా అంటే ఓంకార దేవాలయం అంటారండి. ఈ బ్లాక్ పగోడాస్నే ఓంకార దేవాలయం అంటారు. ఇది మధ్యప్రదేశ్లో ఉందండి, అంటే నర్మదా నది మధ్యలో ఉందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి.